అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. మా శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం. ఇక్కడ నేను అమ్మవారి ముఖాన్ని చూపిస్తున్నాను కదండి. అమ్మవారి ముఖాన్ని ఇంకొంచెం అందంగా అలంకరిద్దాం అనుకుంటున్నాను. ఈ ముఖాన్ని నేనైతే 3 సంవత్సరాల నుంచి ఇలాగే పెట్టి అమ్మవారి పూజ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే ఇంకొంచెం అలంకరణ పెంచుదామనిపించింది. అందుకని చెప్పి అమ్మవారికి పైన కిరీటం మొత్తం అదంతా కూడా అలంకరిద్దాం అనుకున్నాను. ఆ వీడియో ఈరోజు. అలంకరణ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారి మొహం చాలా చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఇలా ఎలా చేశానో అంతా చూపిస్తాను మీకు, చూడండి. అలాగే మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేసి వేరే వాళ్ళకి ప్రమోట్ చేయండి. ముందుగా అమ్మవారి కిరీటం ప్లేస్లో మొత్తం అంతా అమ్మవారు జుట్టు ఉండేలాగా నేను ఒక ఫాల్ తీసుకున్నానండి. మనకి మార్కెట్లో బయట ఫాల్స్ అవైలబుల్గానే ఉంటుంది కదా, ఒక ఫాల్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ డెకరేట్ చేయడం కోసం అని చెప్పి నేను స్టోన్స్ లైన్స్ 2 టైప్స్ అండ్ గోల్డ్ బీట్ లైన్స్ అలా తీసుకున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్టోన్ లైన్ అయితే ఇది ఇప్పుడైతే మీటర్ వచ్చి 30 రూపీస్ పడుతుంది. ఫస్ట్ పెట్టింది అయితే మీటర్ 20 రూపీస్. గోల్డ్ కలర్ పూసల లైన్ అయితే 10 రూపీస్ అండి. ఇవైతే మనకి చాలా తక్కువ రేటుగా వస్తాయి అన్నమాట. ఫాల్ జస్ట్ 15 రూపీస్. ఈ మిగతా అన్నీ కూడా నాకు తెలిసి ఇవన్నీ ఒక్కొక్క మీటర్ తీసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇవన్నీ తీసుకుని అలాగే అమ్మవారికి అంటించడానికి ఏంటంటే మనం గ్లూ తీసుకోవాలి. తర్వాత ఏమో కుందన్స్ ఉంటాయి కదండి, అంటే మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఆలోచిస్తారు. ఎవరి డిజైన్ని బట్టి వాళ్ళు కుందన్స్ తీసుకోండి. తర్వాత ఏమో గ్లూ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో మనకి యూజ్ అవ్వడానికి గుండు సూదులు కూడా పెట్టుకోండి. తర్వాత టేప్ కూడా ఉంటే బెటర్, ఎందుకంటే ఎప్పుడైనా అంటించేటప్పుడు కొంచెం అది గ్లూతో అంటుకోకపోతే అవి మనకి యూజ్ అవుతాయి. ఫస్ట్ అయితే మనం పాలే తీసుకున్నాం కాబట్టి దీన్ని అయితే కట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. పొడుగ్గా అటు ఇటు అజ్జులు కుట్టేసి ఉంటుంది కాబట్టి ఫస్ట్ అమ్మవారి ముఖాన్ని తీసుకొని కొంచెం గ్లూ వేసుకొని ఈ పాలకి ఆ గ్లూకి అంటుకునేలాగా అంటించుకోవాలండి. గ్లూ వేయగానే అంటుకోదు, కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి వేసి కొంచెం ప్రెస్ చేసి ఉంచండి. వెంటనే కనుక తీసేస్తే మనం గట్టిగా చుడతాం కాబట్టి ఊడిపోతుంది. ఈ గమ్ అంటించిన తర్వాత కొంచెం టైం తీసుకోండి అంటుకునండి. గమ్ అంటించిన తర్వాత కూడా ఇంకా ఊడిపోతుందని నాకు కొంచెం డౌట్ అనిపించింది. అందుకే నేనేం చేశానంటే ఇక్కడ గమ్ అంటించిన తర్వాత గ్లాస్ టేప్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్ టేప్ని మొత్తం ఇలా స్టిక్ చేసేసాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా మనం గట్టిగా చుట్టినా కూడా అది కదలకుండా ఉంటుంది. ఇలా మొత్తం ఈ క్లాత్ అంతా కూడా కిరీటం మొత్తం కవర్ చేసేలాగా మొత్తం పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మనకు అవసరం అనుకుంటే కొంచెం, ఎందుకంటే లా కరెక్ట్గా సాఫ్ట్గా ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది. ఈ కిరీటం మాత్రం కొంచెం అటు ఇటుగా ఎత్తు పల్లాలు అడ్జస్ట్ ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వెనకాల సూదుల్ని యూస్ చేసి మనం వాటిని పెట్టేస్తే ఇంకా మనకు మొత్తం నీట్గా క్లియర్గా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా ఇలా ఎత్తు పల్లాలు అలా ఏం అనిపించదు. ఇలా క్లాత్తో మొత్తం అంతా కవర్ చేసేసిన తర్వాత ఇంకా డిజైనింగ్ మన ఇష్టం అండి. కిరీటాన్ని దగ్గర స్టోన్ లైన్స్ కానీ ఈ మనం తెచ్చుకున్న ప్యాచెస్ కుందన్స్ అన్నీ మనకు నచ్చినట్టుగా ఎలా కావాలితే అలాగా గమ్తో అందంగా అలంకరించుకోవచ్చండి.
చూసారు కదండి, నాకు నచ్చినట్టు ఇలాగ అమ్మవారిని మొత్తం అంతా అలంకరణ చేశాను. అలాగే అమ్మవారి చిన్న ముక్కు కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే ఒక స్టిక్కర్ స్టోన్ కలర్తో ఉన్నది తీసి, అలాగే అమ్మవారికి ఇలాగ ముక్కెర నుంచి చైన్లా ఉంటుంది కదా, అది కూడా వచ్చేటట్టుగా స్టిక్ చేసి పెట్టుకున్నాను. అలాగే చెవులి అయితే చెంచారాలు మాత్రమే స్టోన్స్వి పెట్టానండి. కింద అయితే నేను చెవులి మామూలుగా జ్యువెలరీ వస్తుంది కదా, అది పెట్టేద్దామని చెప్పి ఆ డిజైన్ మాత్రం వదిలేశాను. అలాగే ఇది మొత్తం అయిపోయిన తర్వాత నేను బొమ్మ ఇలా కొన్నప్పుడే ఇక్కడ కొంచెం రెడ్గా ఉన్నట్టు అనిపించింది. అందుకని చెప్పి ఏంటంటే ఎల్లో కలర్ అక్కడ వేసేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మనం డిజైన్ చేసినప్పుడు ఎల్లో కలర్ వేసాక కొంచెం ఆరడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అందుకని చెప్పి ఇవంతా కూడా పూర్తయిపోయిన తర్వాత లాస్ట్లో ఎల్లో కలర్ వేద్దామని లాస్ట్లో కొంచెం లైట్గా ఎల్లో కలర్ వేసి చూసారు కదండి. ఫస్ట్కి ఇప్పటికీ మన అమ్మవారి మొహం లుక్ చాలా అందంగా మారిపోయింది. పైన అమ్మవారి చక్కగా జుట్టు ఉన్నట్టు, కిరీటం మీద అన్ని రకాల డిజైన్స్ అవి, అలాగే కళ్ళకి ఇంకా కాటుక అది పెంచాను. దాంతో ఏంటంటే మొత్తం టోటల్గా లుక్ మారిపోయింది. ఇలా మొత్తం డిజైన్ చేసేసిన ఫేస్ తీసుకోవాలంటే మార్కెట్లో ఇంచుమించుగా 15 to 2000 వరకు ఉందండి. అలా అవసరం లేకుండా మనం మామూలుగా తీసుకొని మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.